మీ పిల్లనేగా? మా పిల్లనే. పిల్లనే. మీ పిల్ల అంటే ఇష్టమేగా? ఇష్టం. మీ పిల్ల మీద ఒట్టేసి పొట్టేసి చెబుతున్నా వింటున్నావా ఓ మైనా నువ్వంటే దేంతోనైనా కూడా చెప్తా నేను. నీలాగా వన్ డేలో బ్లాక్ దిగి మళ్ళీ నెక్స్ట్ డే అన్బ్లాక్ చేయం రా. ఈ రోజు జరిగిన ఒక ఇష్యూ వంశీకి తెలియదు. కాల్ చేసి దమ్ చేస్తుండు. ఆ రోజు నేను నెంబర్ బ్లాక్ చేసిన. అవసరం ఉంటే చెప్పండి నేను సెండ్ చేస్తా అది ఇది అని చెప్పేసి అని అన్నాడు అన్న. బ్లాక్ చేయకుండా నువ్వు ఎందుకు కన్వర్జేషన్ స్టార్ట్ చేసినావు నువ్వు వాడిని అన్నది తిడతాడు. పెళ్లి ఎలా చేసుకుంటామో తెలియదు. ఫస్ట్ ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళావు నువ్వు. ఎంగేజ్మెంట్ డైరెక్ట్ ఫస్ట్ నైట్ చేసుకొని వీడియో పెడతాను మీకోసం. నేను నాకు తెలుసు నేను ఓన్లీ మౌని తప్ప నాకు ఇంకో ప్రపంచం లేదు. అయ్యా ఎప్పుడన్నా సోనాన్నకి ఏదైనా విషయం చెప్దామని చెప్పకుండా ఆగిపోయిన రోజులేమన్నా ఉందా? ఎందుకంటే నేను చాలా మంచిదాన్ని, నేను ఎక్కడికి వెళ్ళినా తప్పు చేయను. రూమ్ కోసం నన్ను అడిగాను. చెప్పినావా? చెప్పలేదు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్ మోని అఫీషియల్. సో మస్తు రోజుల తర్వాత వీడియో పడుతున్నా కదా, సో నాకే కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది. మోని కూడా లేదు కాబట్టి ఎంగేజ్మెంట్ అయినాక వాళ్ళ ఇంట్లోనే ఉండాలన్నారు. సో అందుకని కొన్ని డేస్ అక్కడే మోనిని అక్కడే ఉంచిన. సో మోని త్వరలో వస్తుంది, మళ్ళీ ఇద్దరం కలిసి వీడియోలు కొడతాం. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే కపుల్స్ ఉన్నారు కదా, కపుల్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఒక ఇద్దరిని పక్కన కూర్చోబెట్టి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. అంటే ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఈరోజు ఎవరికి చెప్పని నిజాలు బయట పెడదామని అనుకుంటున్నా. వాళ్ళిద్దరి మధ్యలోది మనకు కూడా తెలియదు. సో కొంతమంది ఇప్పుడు నేనే ఉన్నా, కొన్ని విషయాలు మౌనికి చెప్పుకోలేను, చెప్దామన్నా కూడా ఏదో ఒకటి చెప్పేసి కవర్ చేసి అక్కడికి క్లోజ్ చేసేస్తా. సో అలాంటి విషయాలు ఈరోజు ఒకరి మీద ఒకరికి ఒట్టేపించి బయటికి తప్పించేలా ప్లాన్ చేస్తున్నా. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తా, అందరినీ ఫస్ట్ ప్రామిస్ తీసుకుంటా. సో నిజమే చెప్పమంట. సో పక్కా ప్రామిస్ చేస్తే నిజమే చెప్తారు అనుకుంటున్నా. సో అందరు ఏవైతే దాపెట్టారో అవన్నీ బయట పెట్టే బాధ్యత నాది. తెలుసుగా మనం ఏది చేసినా కొత్తగా ఆలోచిస్తామని. సో అట్లా అనమాట. సో మాట ఇస్తున్నా, కంటిన్యూగా వీడియోలు కొడతా. ఫిక్స్ ఇది, ఎట్టి పరిస్థితులు అయినా ఈసారి వీడియోలు కొడదామని ఫిక్స్ అయిపోయినా. మోని వచ్చినా రాకుండా నేనైతే వీడియోలు చేస్తా. సో మీ సపోర్ట్ నాకు ఈ వీడియో కింద గట్టిగా కామెంట్లు పెడితే కంటిన్యూగా వీడియోలు వస్తాయి. థ్యాంక్ యూ. సో ఎవర్ గ్రీన్ కపుల్ దగ్గరికి వచ్చినాం. హాయ్, బాగున్నారా? డైలీ చూస్తలే నేనే ఉంటుందా ఊరు పోయినాగా కాదు. ఏమో వీడియోలు చేస్తుందా మీరు? ఎందుకు చెయ్యదు జనం. చిట్టకి జ్వరం వచ్చిండే అందుకే. అవునా, మస్తు మిస్ అవుతుంది అంట, నన్ను కూడా మిస్ అవుతుందో. సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు అసలు? కంటెంట్ ఏం చెప్పురా ఫస్ట్. కంటెంట్ ఏం లేదు. ఫస్ట్ సరే, నీకు మీ బావ అంటే ఇష్టమా? ఇష్టం. మీ పిల్లనేగా? మా పిల్లనే. పిల్లనే. మీ పిల్ల అంటే ఇష్టమేగా? ఇష్టం. మీ పిల్ల మీద పొట్టేసి చెబుతున్నా వింటున్నావా ఓ మైనా నువ్వంటే దేనికి అంటే నువ్వు చెప్తే దాన్ని బట్టి నువ్వు మీ బావ ఒక మాట తీసుకుని నేను ఒకటి అడుగుతా, మీ బావ నువ్వు అడగాలి. అది అడుగుతా. ఒట్టేస్తే నిజం చెప్తుంది. నిజమే చెప్తాం మేము. వద్దొద్దు మీరు చెప్పదు. నువ్వు అడుగు ఫస్ట్. చెప్పు. మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు ఒట్టేసుకోరు, పక్క నిజమే చెప్పాలి. చెప్పు. సరే, ఫస్ట్ నిన్ను అడుగుతా.
నువ్వు ఎప్పుడైనా సరే చిట్టికి ఒక విషయం చెప్పాలనుకుని చెప్పకుండా ఆగిపోయినది ఏం లేదు. వద్దు వద్దు. అయ్యా ఏం లేదు, నేను ఓకే. తెలియకోకుండా అన్ని దేనితోనైనా కూడా చెప్తాను నేను. రామాలా అంటే చూడన్నా పోనీ సరే నీ విషయాలనే కాదు చిట్టి నీకేమైనా తెలిసి ఉంటది మళ్ళా దాంతో డిస్కస్ చేస్తే పాపం ఫీల్ అవుతుందేమో. అసలు అట్లాంటివే లేవు, అందుకే రా మేము మంచిగా ఉన్నాం ప్రశాంతంగా. నీలాగా వన్ డేలో బ్లాక్ దిగి మళ్ళీ నెక్స్ట్ డే అన్బ్లాక్ చేయం రా. సరే సరే ఇంకా అన్నీ ఏదో ఒకటి ఉంటుందా? ఏది లేదురా, అస్సలు చెప్పాలంటే ఈడనే డిస్కస్ చేసాం, లేదు ఎవరు లేనప్పుడు బయటకు పోతాం, అప్పుడే డిస్కస్ నేను అదే వచ్చింది నీకు అడుగుతా మీ బావకైతే ఏం లేదు. మా అన్న మాకైతే సరే నువ్వు నాకేం క్వశ్చన్ అంటే ఇప్పుడు సేమ్ క్వశ్చన్ నీకేం లేదా? అస్సలు ఏం చెప్పి అన్ని చెప్పినా మీ బావకి చెప్పినా బండి మీద ఎక్కిందంటే చెప్పేస్తుందిరా. అది కూడా అన్ని చెప్పినాం, అది ఇదేందిరా, అసలుగా అన్ని అన్ని చెప్తాది. చెప్తాం, అదే మనం పబ్బుకి పోయినాం అన్ని చెప్తాం అన్న. పాపం ఏం న్యాయం చేసినా? వచ్చేస్తుంది కదా, అవలే. ఏం చేసినదే అన్న, నువ్వు రైలు తీసుకుపోయినాంగా. ఏడికి అన్ని డౌట్లు క్రియేట్ చేయకుండా ఏడు వేస్ట్ ఏడు. ఆ రోజు అందరూ ఉన్నారు, సరే చిల్లు కూడా ఉన్నారు. సరే ఓకే నువ్వు మీ బావని ఎప్పుడైనా సరే మా బావకి ఇది చెప్దాం మళ్ళీ చెప్తే ఫీల్ అవుతాడేమో అని ఆగిపోయిన రోజులు ఏమైనా ఉన్నాయి పని అవైనా ఉంటాయి కదా. అంటే బావ ఇలా ఉండు బావా అని చెప్దాం అనుకుంటావు కానీ మళ్ళీ ఏమైనా సీరియస్ అయ్యి గొడవ అవుతుందేమో అనుకుని ఆగిపోతావు కదా అట్లా. ఇప్పుడు ఒక వీడియోలో అయ్యిండే అంతే, ఇంక మళ్ళీ అవ్వలే. ఏం వీడియో అంటే మా రిలేటివ్స్ ది కొంచెం నడిచిండే కదా, చెప్పాలా అనుకుంటే సీరియస్ అవుతాడేమో అని చెప్పి ఆగిపోయింటి. తర్వాత తెలిసినా కూడా సీరియస్ అయినాడు, ఇంకా అంతే. ఇంకేం ఇంకా తప్పేం మా మధ్య సీక్రెట్స్ ఏమి ఉండవు అన్న. సో అందుకే వీళ్ళిద్దరు ఇట్లా కలిసి ఉంటారు. సో మీరు కూడా ఈ రోజు నుంచి నేను వీడియోలు స్టార్ట్ చేసిన కాదు ఈ రోజు నుంచి నేను వీడియోలు స్టార్ట్ చేసిన మీరు కూడా ఈ రోజు నుంచి వీడియోలు కొడతారని పాపం మీ సబ్స్క్రైబర్స్ అండ్ మన సబ్స్క్రైబర్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో గైస్ మా వదిన నైని చెల్లమ్మ అన్ని వరుసలు ఉన్నాయి నీకు నాకు దీంతో. సో ఇప్పుడు ఏంటంటే మీ ఇద్దరు కొట్టుకుంటారు, నాకు పర్సనల్గా మెసేజ్ కూడా చేస్తారు. ఆ ముచ్చట ఏందో నాకు తెలియదు. మీ ఇద్దరు కలవాలని వాళ్ళు ఎలా కోరుకుంటారో నేను అట్లనే కోరుకుంటా. మంచిగా ఉండండి. సరే ఇప్పుడు ఏంటంటే ఒక క్వశ్చన్ అడుగుతా. నువ్వు వంశాన్నకి ఒక విషయం ఏదో ఒక విషయం దాచుంటావు, చెప్తే మళ్ళీ ఏమైనా తిడతాడేమో ఏమైనా అంటాడేమో అని. లేదా వంశీకి అడుగుతా, అడగలే ఇంకా జిమ్కి పోయిండు ఎట్లా పోయిండు ఏమో తెలియదు. సో అడుగుతా. సో ఏమైనా ఉందా అట్లా? అంటే చెప్పేసిన అలా, అంటే నా పాస్ట్ల గురించి తెలుసు, నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ తెలుసు, నా ఫ్రెండ్స్ ఎవరో తెలుసు, నా క్రష్ ఎవరో అంటే ఉంటారు కదా ఎవరో క్రష్ ఇన్ఫ్లుయెన్సర్స్ దాంట్లో, హీరోస్ దాంట్లో అట్లా. ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకుంటా? నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అట్లా కాదు, విజయ్ దేవరకొండ ఇష్టం హీరో, అట్లా అన్నీ తెలుసు. ఈరోజు జరిగిన ఒక ఇష్యూ వంశీకి తెలియదు. ఈరోజు ఏం చేస్తున్నావు మళ్ళా? నేనేం చెయ్యలేదు, ఓకే నేనేం చెయ్యలేదు కానీ మేమిద్దరం మాట్లాడుకోవట్లేం కాబట్టి ఆఫ్లైన్లో అయినా సరే వీడియోస్ పరంగా అయితే కరెక్ట్ లేము కాబట్టి ఈరోజు ఒక ఇష్యూ అయ్యింది. ఈ వీడియో ద్వారా తెలుస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అయితే నువ్వు చెప్పాలా? చెప్పు. ఏంటంటే ఇప్పుడు చూడు, ఒకవేళ నువ్వు చెప్తే భయపడుతున్నావు కదా, సో ఈ వీడియోలో చెప్పు. వంశాన్నకి ఈ వీడియో నేను చూపిస్తా. నేనేం భయపడను. అంటే మళ్ళీ ఏమంటాడు అన్న, వాడు నాది తప్పు లేకున్నా సరే నువ్వు ఎందుకు కన్వర్జేషన్ స్టార్ట్ చేసినావు అది ఇది అని చెప్పేసి అని అంటాడు. ఇప్పుడు మనకు ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ అని చెప్పేసి మనకు నోటిఫికేషన్స్ వస్తుందన్న. వాళ్ళు ఏమని చెప్తారు, ఓకే కొలాబరేషన్ కోసం మీకు వాట్సాప్ నెంబర్ షేర్ చేయండి అని చెప్పేసి ఇంగ్లీష్లో పంపిస్తాం. అట్లా పంపించినప్పుడు మౌనిక ఒక బర్త్డే రోజు ఏమైందంటే ఆయన నాకు కాల్ చేసిండు ప్రమోషన్ గురించి. అది వరంగల్ అంట, వరంగల్లో కేఫ్ ప్రమోషన్ అంట. అయితే ఆ రోజు మనం ఉన్నదే పార్టీలో ఉన్నాం కదా, ఊకి కాల్ చేసి దమ్దమ్ చేస్తుండు. ఆ రోజు నేను నెంబర్ బ్లాక్ చేసిన. ప్రెజెంట్ నేను ఫంక్షన్లో ఉన్నా, నేను చేస్తా, నాకు ప్రమోషన్ అవసరం ఉంది, నేను ప్రమోషన్ చేస్తా అంటే ఆయన ఏమన్నాడు, మేమే క్యాబ్ ప్రొవైడ్ చేస్తాం, మీరు వచ్చి ప్రమోషన్ ఆ రోజే ఫినిష్ చేసుకొని మళ్ళీ మీరు రిటర్న్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్పిండు. ఓకే అని చెప్పిన. మళ్ళీ సేమ్ హాయ్ హలో అని చెప్పేసి వచ్చింది. అది అప్పటిది.
ఇంకా సేమ్ ఎంత పేమెంట్ అంటే ఇంత చెప్పిన అన్న, ఇంత చెప్తే ఓకే అన్న. దాని తర్వాత కాల్ చేసిండు, ఎప్పుడు వస్తారు అది ఇది అని అడిగాడు. అంటే నేను యాక్చువల్గా ఇప్పుడు నాకు ఇంటికి వెళ్ళే ప్లాన్ ఒకటి ఉంది, మా చెల్లెల అడ్మిషన్ ఉంది అంటే ఆయన ఏమన్నాడు, జూన్ 15th కన్నా ముందే రండి, ఆ రోజే ఓపెనింగ్ అని చెప్పేసి చెప్పిండు అన్న. అయితే సరే నాకు ఇంటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది కదా అని చెప్పేసి చెప్పిన తర్వాతకి వాడు నేనేమని చెప్పిన, ఇప్పుడు నేను ఒక్కదాన్ని నుండి పోవాలి. యాక్చువల్గా సనాది కూడా ఉందంట ఆయనతోని, మీరు చేస్తా అంటే ప్రమోషన్ నేను సనాది క్యాన్సిల్ చేస్తాను అన్నాడు. నాతో మా అక్కది మా ఫ్రెండ్ది కూడా ఉంది అంటే సనాది జున్నక్కది చిట్టిది, వాళ్ళది ఓకే అయితే మేము ముగ్గురం కలిసి వస్తామని చెప్పేసి చెప్పిన అన్న. వాళ్ళది లేదు, వాళ్ళకి రీచ్ లేదు, నీది ఒకటే రీచ్ ఉంది రా అని చెప్పేసి అని అన్నాడు. నేను దానికి రెస్పాన్స్ అవ్వాలి. ఆ ప్రమోషన్ కోసం ఒక్కటే మాట్లాడలేడన్నా, ఏమని పెట్టిండు, మీది సింగిల్ చెప్తాను. మీకేమైనా ప్రెజెంట్ నీడ్ ఉందా అంటే నాకేం నీడ్ ఉంటేనే కదా అన్న, నీడే ఉంటేనే కదా ప్రమోషన్ మాట్లాడతాము, ప్రమోషన్స్ చేస్తాం, నీడ్ ఉంటేనే కదా ప్రమోషన్ చేసేది అని పెట్టిండు. బట్ ప్రమోషన్ అపాయింట్మెంట్ మీకు చేసే 2 days ముందు పడుతుంది కేఫ్ నుంచి అని అంటే, దాని తర్వాతకి నాకు ఇంకో పార్ట్నర్ సంథింగ్ ఇవ్వదు చెప్పిండు. మీకు ఏమైనా బిగ్ అమౌంట్ 50K 30K 1 lakh అట్లా ఉంటే అవసరం ఉంటే చెప్పండి నేను సెండ్ చేస్తా అది ఇది అని చెప్పేసి అని అన్నాడు అన్న. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, మీరు సింగిలా మింగిలా అంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఐ హ్యావ్ ఏ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి నాది వంశీది V1 ఫోటో పంపిన. అది కూడా ఎందుకు పంపిన అంటే ఆయన పర్సనల్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతుండని చెప్పేసి V1 పెట్టిన. దాని తర్వాతకి ఇట్లా నేను తెలియదు, నేను వచ్చినప్పుడు జున్నక్కకు చెప్పిన ఇట్లా మాట్లాడుతున్నాడు, వాడు పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఇంత పేమెంట్ అవుతాయి, ఇంత పేమెంట్స్ పర్సనల్గా కావాలంటే పేమెంట్స్ ఇస్తానని చెప్తున్నాడు, అసలు ప్రమోషన్ గురించే మాట్లాడట్లేదు అని చెప్పేసి అటంతా చెప్తే జున్నక్క ఫోన్ మాట్లాడింది. అప్పుడు మీరు దీనికోసం కాకుండా వేరేలో ఎందుకు మాట్లాడుతారు అది అని చెప్పేసి లెక్క మాట్లాడుతున్నాడు, అసలు ఏమవసరం అని చెప్పేసి జున్నక్క మనం తిట్టింది. ఇప్పుడు నేను ఇది వంశీకి చెప్పిన అనుకో, వాడు బాయ్ ఫ్రెండ్ ఉండా అది ఉండా పర్సనల్గా పేమెంట్ అవసరం ఉంది అన్నప్పుడు నువ్వు కన్వర్జేషన్ క్లోజ్ చేయకుండా బ్లాక్ చేయకుండా నువ్వు ఎందుకు కన్వర్జేషన్ స్టార్ట్ చేసినావు నువ్వు వాడు నన్నే తిడతాడు. ఇది తెలియదు వాడికి. మా ఫస్ట్ నుంచి ఇట్లా నువ్వు నాకు ఎట్లా చెప్పినావో కూర్చోబెట్టి అట్లా చెప్తే ఎవరు తిట్టదు, అర్థం చేసుకుంటది. ఇట్లా అయ్యింది అన్నవాడు చూడన్నా ఇట్లా వాళ్ళు ఇప్పుడు ఏంది మాట్లాడేదా, తిట్టిరా లేదా? ఇంకా నీ కారు ఉందా అంటే నేను ఏమని పెట్టినా లేదు, తీసుకోకపోయినావు కదా, తీసుకోక అయిపోయినావు కదా అంట. వన్స్ కాల్ మీ అని లేదు, నాకు ఫ్లైట్ కూడా లేదు కొనియా. వాడి చెప్పే ఉప్పుదికైనా అన్న ఎవడో ఆ నెమ్మది చెప్తా, నా గ్రూప్ లో వేస్తే ఇంకా వాళ్ళే చూసుకుంటారు. ఎవడో అంట అట్లా అయ్యింది. వరంగల్ అంటే కేఫ్ ఉందంట, జున్నకి ఏమని చెప్పింది, నీ ఫోటో కేఫ్ ది ఫొటోస్ అవి ఉంటాయి కదా పంపండి, ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ అవుతుంది. అది ఎవడో కావాలని చేసిండు, అయితే ప్రమోషన్ కాదు ఏం కాదు. నేనంటే చిట్టికి కూడా రోజుకు 100 మెసేజ్లు వస్తాయి అట్లాంటివి, కానీ చిట్టి చెప్పదు అంతే. నాకు భయం వేస్తుంది, ఎందుకంటే ఎటు తిరిగి మనం చేసేవి టీమ్ లీడర్స్ వరకు పోతాయి కదన్నా, వాళ్ళు ఏం చేస్తారు మన గురించి గలీజ్ చేస్తారు. నాకు ఎవరితో ఒకరితో చెప్పకపోతే నాకు ప్రాణం అంటే ఉండదు ఇంకా. సూపర్. ఈ వీడియో చూసి వంశాన్న దీన్ని సాల్వ్ చేస్తాడు, అండ్ నిజంగా చాలా మంది ఇట్లానే ఫేస్ చేస్తూ ఉండొచ్చు. కొన్ని నెంబర్స్ వస్తే ఎవరికి చెప్పుకోలేదు. నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి ప్రపంచంకే తెలియదు వీడికంట. నేను చేసేవి వాడితో చార్జ్ చేయాలంట, నేను నా బాయ్ ఫ్రెండ్కి చెప్పొద్దంట నేను చార్జ్ చేసే విషయం. కానీ డబ్బులు ఇస్తాడంట. లంచ్ ఎట్లా తయారయ్యారు ఆయన వచ్చి. సో గైస్, కొత్త కపుల్స్ వీళ్ళు ఇప్పుడు దాకా నా ఛానల్లో కనిపించలే, అంటే నేనే వీడియోలు కొట్టలేదు, సారీ. సో అందుకే వాళ్ళు రాలేదు, వాళ్ళ తప్పు లేదు, నాదే తప్పు. సో ఏంటంటే ఒకటి అడుగుతా, దానికన్నా ముందర అసలు మీరు ఎప్పుడు ఎన్ని ఇయర్స్ లవ్ మీది? ఇదంతా నీకు తెలీదా ఇంకా? అంటే అయిపోయింది. ఏమో నాకు తెలియదు, నేను కూడా తెలుసుకుంటున్నా, మా సబ్స్క్రైబర్ కూడా కొంతమంది తెలిసి ఉండదు. 2.5 years నుంచి 2.5 years అయితే మీరు కూడా ఇంకొక 1.5 year తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకుంటారా మాకులాగా? ఎంగేజ్మెంటా? ఈ మధ్యన చూస్తున్నా పెళ్ళి ఉంటది, పెళ్ళి ఎలా చేసుకుంటామో తెలియదు. ఫస్ట్ ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళావు నువ్వు. పెళ్ళేమో నాకు తెలియదు. అట్లా లేచిపోతుంది, లేచిపోయి కాదు కానీ కొన్ని ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి ఆ తర్వాత. ఓకే, తర్వాత చెప్తాను నీ ఛానల్లో. అట్లేం లేదు, ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏదైనా బిజినెస్ పెట్టి మంచిగా కొంచెం సెటిల్ అయిన తర్వాత కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అంటే నాకులాగా బిజినెస్ లేకుండా చేసుకోకూడదా?
అలా కాదు, మా ఫ్యామిలీ అందరూ ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేస్తారు అంటే ఓకే, లేదంటే పెళ్లి చేసుకుంటాం డైరెక్ట్. ఎంగేజ్మెంట్ ఎవరైనా చేస్తారు. ఎంగేజ్మెంట్ కొంతమంది ఇప్పుడు డైరెక్ట్ ఫస్ట్ నైట్ చేసుకొని వీడియో పెడతారు మీకోసం. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నా ఈ మధ్యన, మీ పిల్ల నువ్వు దిగే ఫోటోలు వావ్. ఫోటోలా అది ఐకానిక్ పోజ్ అది. అది కూడా చూసిన. ఫస్ట్ రీల్ చూసిన, దాని తర్వాత ఐకానిక్ పోజ్ చూసిన. ఐకానిక్ పోజ్ మా కపుల్. అంటే నేను నాకేమనిపిస్తుంది అంటే అబ్బా మౌని, మీ ఫోటోలు చూస్తుంటే మీ వీడియోలు చూసిన మౌని ఉంటే బాగున్నావు అని నా అకౌంట్ కూడా లేదు కదా. మౌని వస్తానంటే నువ్వే వద్దంటున్నావు కదా. వద్దా అంటున్నారే కానీ అది పక్కన పెట్టు. వస్తే పాపం వస్తే కార్యక్రమం మణికొండ పోతాడు ప్రతిసారి. వస్తే పాపం నీకు ఫ్రీడమ్ ఉండదని చెప్పి లేదు నాకు తెలుసు, నేను ఓన్లీ మౌని తప్ప నాకు ఇంకో ప్రపంచం లేదు. అసలు ప్రపంచం నాకు తెలిసి విషయం. వీడియో కట్ అయిపోయింది ఇప్పుడు, నిజం చెప్పు. నిజంగా అదే. అయితే మీ ఇద్దరిని చూస్తుంటే అబ్బా నాకు కూడా మౌని ఉంటే బాగున్నావు, వీళ్ళు రోజు ఫోటోలు వీడియోలు తీస్తారు కదా, నేను మిస్ అవుతున్నా అనిపించింది. సరే కానీ నిజంగా మీ మళ్ళా నిజం చెప్తున్నా, బయట ఎవరు జనాలు మన సబ్స్క్రైబర్స్ కానీ మీ ఫాలోవర్స్ కానీ వెయిట్ చేస్తుందో లేదు నాకు తెలియదు. మీ ఇద్దరు వీడియో ఎప్పుడు వస్తుందా అని నేను వెయిట్ చేస్తున్నా. సరే తీసా పక్క, నన్ను పిలిస్తే ఏ రోజైనా వస్తా, మీరే పిలవదు నన్ను. పిల్లలంటే నువ్వే నీ బాడీకి నువ్వు బిజీగా ఉన్నావు కానీ సరే 2.5 years మీ పిల్లనేగా, మీ లవరేగా, నువ్వు మీ పిల్ల మీద ఒట్టి నిజం చెప్తా అది. నువ్వు కూడా మీ వన్ మీద ఒకసారి బుగ్గగిల్లు. నిజం చెప్తాను. సో ఫస్ట్ నిన్నే అడుగుతా. లేదు నిన్ను అడుగుతా. నువ్వు వీడికి ఏదైనా విషయం చెప్పకుండా దాచావా, లేకపోతే నీకు ఏదైనా లైఫ్ లో ఏదైనా జరిగి ఉండొచ్చు? కపుల్స్ మా ఛానల్లో ఫస్ట్ టైం గొడవలు పెట్టడానికి వచ్చిన గొడవ ఏం కాదు అంటే చెప్పిన తర్వాత గొడవే అవుతుంది. గొడవ పడేవి ఎందుకు నేను అడుగుతా, వాళ్ళకి తెలుసు చెప్పదు. సరే నిజమే చెప్పు. కొన్ని ఉంటాయి చూడు, అంటే నువ్వు ఫేస్ చేసి ఉంటావు కొన్ని ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఈడి వల్ల కానీ నువ్వు హట్ అయిన విషయాలు కానీ ఏవో ఒకటి ఉంటాయి. వీడికి షేర్ చేసుకుంటే మళ్ళీ నన్నే తిడతాడు, నన్నే కొడతాడు అనే ఫీలింగ్ ఎప్పుడైనా కొట్టినా మర్చిపోయినా అడగడం. ఒకసారి మంచోడు అయితే కొట్టొద్దు ఎప్పుడు అమ్మాయిని, దేవతలు తెలుసు నాకు తెలుసు. ఆలోచించేది ఏం లేదు, నేనైతే అన్ని చెప్పుకుంటా. నార్మల్ గా ఫ్రెండ్స్ కే నేను అన్ని షేర్ చేసుకుంటాను. నోరు ఆగదు. అలాంటిది ఈ దగ్గర ఏం దాస్తావు అంటావా? ఏం దాచలే, అన్ని చెప్పుకున్నా. అయితే చాలా మంచిది. అదే క్వశ్చన్ మా ఇంట్లో వాళ్ళ ముందు అడుగునుంటే చాలా చెప్పేదాన్నేమో. అవునవును, ఎందుకంటే నిజంగా పేరెంట్స్ కి అవును, అది నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాను. సారీ చెప్పించి మరీ చెప్పిస్తా. ముందే ఎందుకు చెప్తా ఆ వీడియో, ఫస్ట్ ప్రామిస్ అవుతా అంతే. నేను నెక్స్ట్ నువ్వు ఏ ప్రామిస్ అడిగినా ఫేక్ ప్రామిస్ చేస్తా. అయితే ఫేక్ వేయొద్దు. సరే నువ్వైతే అన్ని షేర్ చేసుకో. నచ్చినట్టే అందొద్దు. నువ్వు మస్తు దాచుంటావు, వీడు నాకు తెలియకుండా చాలా దాచుంటారులే, ఎందుకంటే పబ్లో నేను. సరే చెప్పు. నేనేం దాచలేదు గైస్. అంటే నార్మల్ గా చిన్న చిన్నవి అట్లా అబ్బాయిలు ఏమేమి దాచిపెడతారు, జనరల్ బాయ్స్ థింగ్స్ ఇవన్నీ అవే దాచిపెట్టాం. ఇంకేం దాచిపెట్టా? చిన్నవే రా, లైఫ్లు పోతాయి ఆడ. చిన్నవే చిన్నవే కానీ ఇప్పుడు మళ్ళీ రాత్రి గొడవ అవుతుంది. ఇప్పుడు ఏముంది చిన్నది అంటే, ఇప్పుడు ఏదైనా అమ్మాయి హాయ్ అని పెట్టింది, హాయ్ చిన్నదే కానీ అమ్మాయి నీకు పెట్టడం చూడు అది అట్లా. సో అందుకని చెప్పు, చిన్నదే అంటే పెద్దవే అయితే. అంటే అదే అలాంటి చిన్నవే హాయ్లు బాయ్లు తిన్నారా ఇలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు రిప్లైలు ఇచ్చి ఢిల్లీ చేసి అయ్యా. చూసినావా ఇంత మంచి అమ్మాయిని పెట్టుకుని నీకు ఎందుకు రావా నీ మెసేజ్లు? వాళ్ళేం ఢిల్లీ చేసి నాకు మెసేజ్ చేయగానే నాకు గర్ల్ ఫ్రెండ్ అంటే పర్లేదు మనం ఫ్రెండ్స్ గా ఉండొచ్చు అని పెడుతున్నారు. నేనే చేయండి. గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాలా? వాళ్ళు మెన్షన్ చేస్తారు, మెన్షన్ చేస్తేనే రిక్వెస్ట్ లోకి వెళ్ళిపోతుంది. నేనేమంటున్నా అసలు రిప్లై చేయకుండా పోతుంది కదా అని. ఇంకా నుంచి సెకండ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటా కానీ సెకండ్ అకౌంట్ నుంచే రిప్లై ఇస్తాను. నేను ఒక్కడనే కొంతమంది దగ్గర చూసి నేర్చుకున్నా. సో ఇది ఎడుకోబోతుంది, నా మీద పోతుంది, ఇది కావాలని ఇరిగేసాడు.
నాకున్నాయి 3 ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో, ఒకటి పోయింది తెలియకుండా తెలిసే ఉంటాయి, రెండు ఉన్నాయి తెలియకుండా ఉంటుంది. ఏముండదు. చూసా మమ్మల్ని ఇప్పిద్దాం అనుకుంటున్నాను, నువ్వే ఎక్కువ. నేనేమి ఇరుకోలేదు, మీ వాడు ఎవడికో మెసేజ్ చేసిండ అనుకో తర్వాత. సో గాయ్స్ చూసిరా, నేను నా అంత మంచోడు ఎవడు ఉండడు, నేను ఓన్లీ మౌనితోనే మాట్లాడతా. నాకు ఎవరు మెసేజ్ చేసినా అందుకే యాక్సెప్ట్ చేయను. సో మెసేజ్ చేయకండి, సారీ, ఏమనుకోకండి. మెసేజ్ చేయకండి అంట, గుర్తు పెట్టుకోండి, చెయ్యొద్దు. అయినా చేసేయకండి, బబ్బులు వచ్చినప్పుడు హై దగ్గర వెళ్తాను. సో ఇంకా చాలా మంది ఉన్నారు, అందరి దగ్గరికి పోతాంలే. సో గైజ్ మా అన్న లేడు, మా అన్న కొంచెం బిజీగా ఉండు అనమాట. సో చెల్లిని అడుగుతా. జును చెప్పను. ఒట్టే సబ్స్క్రైబర్స్ మీద, ఎందుకంటే మీ వాడు లేడు కాబట్టి సబ్స్క్రైబర్స్ మీద ఒట్టేసి నిజం చెప్తాను. సబ్స్క్రైబర్స్ మీద ఒట్టు నిజం చెప్తా. నువ్వు ఎప్పుడన్నా సోనాన్నకి ఏదైనా విషయం చెప్దామని చెప్పకుండా ఆగిపోయిన రోజులేమన్నా ఉందా? అదైనా పర్లేదు, ఇంకోటి కూడా ఏమంటారు, సోనాన్న గురించి నీకు ఏదైనా తెలిసి ఉంటది, అదిగితే మళ్ళీ నిన్నే తిడతాడేమో అని ఆగిపోయిన రోజు ఏదైనా ఉందా? ఈ సెకండ్ అయితే ఏం లేదు, ఏదైనా ఉంటే ముఖమే అడిగేస్తా కాబట్టి ఎట్లైనా గొడవలు అయినా సరే మళ్ళా కలుస్తామని ఒక నమ్మకం. కానీ సోనుగాడికి చెప్పకుండా దాపెట్టిందంటే ఇన్ని కనుమని ఒకటి చెప్పు, మంచి చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా తెలియంది, ప్రెసెంట్ కూడా అసలు ఇప్పటికి స్టిల్ ఈ నిమిషం వరకు తెలియందే చెప్పాలి నువ్వు. అట్లేం లేవు, చెప్పిన అన్ని చెప్తే మళ్ళీ చెప్పడం ఎందుకు, అట్లా వద్దు. అంటే మేము గర్ల్స్ పబ్బుకి వెళ్తాం కదా, అక్కడ ఇల్లు చేసే పంచాయతీలు ఉంటాయి కదా కొన్ని, అవి ఎవరికి చెప్పవా? మెయిన్ గా వీడికైతే అసలు చెప్పను, ఎందుకంటే నెక్స్ట్ టైం నన్ను పబ్బు పంపించాడు కదా, అందుకే. సో ఈ వీడియో చూస్తాడు కదా మరి, చూసుకొని అప్పుడు నన్ను అడిగితే అప్పుడు చెప్పేస్తా. సో అందరూ సోనాన్నకి ఒక్క క్లిప్ పంపించండి. నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను చాలా మంచిదాన్ని, నేను ఎక్కడికి వెళ్ళినా తప్పు చేయను. అవును, నిజంగా చాలా మంచిది మా చెల్లమ్మ. పిచ్చి పువ్వులన్నీ డైరెక్ట్ కెమెరా పెడతా. సరే ఒక నిమిషం, సరే. ఇప్పుడు గైస్ మా అన్న పక్కనే ఉన్నాడు, తింటుండని డిస్టర్బ్ చేయలేదు. అది దాదా నువ్వు జున్నుకు చెప్పిన విషయం ఏదైనా ఉందా ఇప్పుడు? స్టిల్ ఈ రోజు వరకు అన్ని చెప్పేసి ఉన్నావు, కొట్లాడినాయి అవన్నీ లైట్. ఇప్పుడు ఈ రోజు వరకు ఇంకేదైనా దాచినావా, లేదా పోనీ జున్ను గురించి ఏదైనా తెలిసినా ఏమన్నా అడగాలన్నా భయం అవుతున్నా? నా గురించి అనట్లే బాబు, నువ్వు నా గురించి కాదు, మీరు బాయ్స్ ఇట్లా ఉంటాయి కదా మీ పర్సనల్స్, అవేం నాకు చెప్పాడు అంతే. సరే ఏదో ఒకటి చిన్నది చెప్పు. బయట పెట్టు. నాదో ఎవడు ఏం చేయలేదు కదా ముంగడ, కానీ ఏదన్నా చిన్న గొడవ కానీ, పోనీ ఏదైనా అమ్మాయి నిన్ను నెంబర్ అడిగితే ఆ విషయం చెప్పండి అని. ఏం లేదు అవన్నీ, కానీ నువ్వు నెంబర్ ఇవ్వలే అన్న, చెప్పు. అడిగినా అది కూడా చెప్పవు కదా, అడిగినా కూడా అని. ఒక పిల్ల అడిగిందిరా, ఎవరిని? రూమ్కి వస్తామని నన్ను అడిగింది. చెప్పినావా? చెప్పలేదు. అయ్యా నిజంగా చెప్పలేదు, డైరెక్ట్ అడిగింది. అది నేను నిన్ను అడిగినట్టు రూమ్కి వస్తామని అడిగింది. అయ్యా మళ్ళీ ఏమన్నావు? పబ్బులలో అవన్నీ కామన్, పట్టించుకోవద్దు. తాగి పబ్బులో అది చెప్పిండు. పబ్బులో కాదురా, అదిగో బయటనే, అంటే మాల్స్ కూడా వెళ్తున్నావు నువ్వు ఈ మధ్యన. ఒకప్పుడు అంటే 1 year 2 years బ్యాక్ అస్సలు ఈనెంబడి చిల్లు వంశీగాడు వీళ్ళెంబడి మజాగా ఆడుతుండ అనుకుంటా. చిల్లన కాకుండా ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళే అందరూ, వాళ్ళతో పోయినావు అంటే అమ్మాయిలు ఆటోమేటిక్ వచ్చేస్తాడు. వీడైతే ఇప్పటివరకు నాకు తెలిసి ఏం తప్పు చేయలేను మోని, ఇప్పటివరకు ఏం చెయ్యడు, ఇట్లా చూస్తాడు, ఇట్లా అంటాడు. నిజంగా చెప్పాలా? లేదు మేము పబ్బుకైనా మనకు జస్ట్ చూసి ఏమంటారు ఇట్లా అనుకోవడం తప్ప ఏముండదా మాకు. అసలు మాకు మంచి ఉందిలే అనుకుంటాం. మా గర్ల్స్ పబ్బు పోతే ఎట్లుంటది అనుకున్నావు? మొత్తం మొగళ్ళ మధ్యలో ఆడలు ఉంటారు. వీళ్ళ ధైర్యం ఎట్లుంటది? శ్రీ అన్నది, చిల్లి, వీళ్ళందరిది ఆరా బేటి పోయేటప్పుడు 2 కాళ్ళు, వచ్చేటప్పుడు 4 కాళ్ళతో వస్తారు. అట్లుండదు, ఎందుకంటే మనకి లవ్ ఉంది, మనకి వాల్యూ తెలుసు.
ఆల్రెడీ చేసి మా డౌట్స్ మళ్ళీ ఇంకొంచెం అట్లాంటివి చేయొద్దు, తప్పు. ఎందుకంటే మనల్ని నమ్ముకుని ఒక ఇంటి నుంచి వచ్చి మన ఇంట్లో ఉంటుందంటే మనం ఎట్లా చూసుకోవాలి? నిజమే అదే, ఇంత మంచిగా స్టోరీలు పెడుతున్నావు ఈ మధ్య. ఫుల్ నైట్ టైం సాడ్ అయిపోతున్నా నేను కూడా. డ్యూడ్ వస్తుంది నాకు కూడా. ఉండొచ్చు గెలికి రాడన్నా సో గైస్ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. నైట్ డ్యూడ్ అంటే ఎవరు అంటే వంశీ వస్తాడు, ప్రిన్స్ వంశీ. దాని తర్వాత నైట్ డిప్రెషన్ లోకి పోయే పర్సన్ అంటే ఎడిటర్ వంశీ వస్తాడు. దాని తర్వాత ఒక్కొక్కసారి నయనతార వస్తుంది. అది డ్యూడ్ వచ్చినాకనే నయనతార వస్తుంది. అవునవును, డ్యూడ్ కి దీనికి లింక్ ఉంటుంది, లింక్ ఇప్పటికి లింక్ ఉంది. సో గైస్ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. ఎవరి నిజం మీకు మంచిగా నచ్చిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్.